పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా ముట్టుకోవద్దు వాటిని. నా అన్నయ్య జ్ఞాపకాల్ని నువ్వు తాకొద్దు. అఖిల అఖిల ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు తండ్రి జ్ఞాపకాలను తాకాలి అనుకుంటున్న వెంకిని ఆపుతున్నావు? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో నాయనా. ఎందుకు ఊరుకోవాలి అఖిల? తండ్రి గది అని చెప్పగానే నా మనవడి కళ్ళల్లో ఎంత ఆనందాన్ని చూశానో తెలుసా? నా మనవడు ఎంత చిన్న పిల్లాడైపోయాడో తెలుసా? వాడి కళ్ళల్లో కన్నీటి చెమ్మ నాతో ఏం చెప్పిందో తెలుసా? నీకు మూగ భాష బాగానే అర్థమవుతుంది నాయనా. నా బాధే నీకు అర్థం కాదు. వీడికి మా అన్న జ్ఞాపకాల్ని ముట్టుకునే అర్హతే లేదు. నాకు అర్హత లేదా? ఆయన మా నాన్నత్త. ఆయన రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని నేను. దేవరపాటి వెంకటేష్ నాయుడు, సన్ ఆఫ్ దేవరపాటి భార్గవ నాయుడు. నాకు అర్హత లేదంటావా? అంటాను. మీరు ఎప్పటికీ నా అన్నయ్య బిడ్డలు కాలేరు. మీరు ఆ హంతకురాలు శారద పిల్లలు మాత్రమే. ఆ కూనికోరు శారద కడుపును పుట్టిన మీకు ఈ గది గుమ్మం తొక్కే అధికారం కాని, ఈ జ్ఞాపకాల్ని తాకే హక్కు కాని. అనవసరంగా నోరు జారకత్తా. మా అమ్మ కూనికోరు కాదు. నువ్వేస్తున్న నింద నిజం కాదు. నిజం కాదు అని ఎప్పుడు వాదించడం కాదు, నిరూపించు చూద్దాం. మా నాన్న సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ హంతకురాలు కాదు, అమాయకురాలు అని నిరూపిస్తా. దేవత లాంటి మా అమ్మను కూనికోరు అని మాట్లాడినందుకు నీ నోటితోనే మా అమ్మకు క్షమాపణ చెప్పేలా చేస్తాను. అదే జరిగితే మీ అమ్మ అమాయకురాలే అని నువ్వు నిజంగా నిరూపిస్తే క్షమాపణేంది? హారతి పట్టి మీ అమ్మని ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తా. నీకు నా అన్నయ్య స్థానమిచ్చి మేనల్లుడిగా నా నెత్తిన కూర్చోబెట్టుకుంటా. సరే అత్త, సరే. ఇదే మాటని నిలబెట్టుకోవడానికి నువ్వు రెడీగా ఉండత్తా.
మీ అత్త రెడీగా ఉన్నా నువ్వెంత మీ నాన్న చావుని స్టడీ చేసినా నేను మీ అమ్మపై మోపిన నిందని మార్చలేవురా. మీ నాన్న చావు కారణం మీ అమ్మ కాదు, నేను అన్న నిజం నీకు తెలియాలి అంటే, ఒకటి, మీ నాన్న మరో జన్మ ఎత్తి రావాలి, లేదా నువ్వే మీ నాన్న దగ్గరకి అంటే పైకి పోవాలి. అప్పటి వరకు నేను రగిలించిన మంట రావణ కాష్టంలా మండుతూనే ఉంటుంది. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే.